కేటాయించడం మానేసి ఉన్న దాంట్లో నువ్వు ఖర్చు తగ్గించుకో అంటే ఇంట్లో మనకి భార్య గనక ఏమయ్యా బియ్యం పప్పులు డబ్బులు చాలట్లేదు 1000 రూపాయలు పెంచు అందనుకో మనం ఇంకొక పని చేసి చూడాలి. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే రోజు మజ్జిగ ఏంటి అనవసరంగా పాడైపోతాం, ఉట్టి కూర వండు, లేదు రోజు కూర అయింది మజ్జిగ పెట్టు, మజ్జిగ పెడితే కాస్త వేడి చలవ చేసుద్ది అని చెప్తే ఎట్లా ఉంటుందో, గంజి తాగితే ఇంకా మంచిది, ఈ మధ్యన అసలు షుగర్ ధరకి ఎక్కువ అవుతుందంట అని చెప్పినట్టు ఉంది అనమాట. ఇది అంత మించేం లేదు, ఒక రకంగా ఖర్చు కూడా కలిసి అంతే, తగ్గించుకునే ప్రయత్నం. సరే, రెండోది ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడాన్ని, అంటే ఇప్పటివరకు సంక్షేమం విషయంలో వెనకబడ్డాం మేము, లేదంటే వెనకబడ్డారు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడానికి నిజంగా నెలకొక పథకం విడుదల చేయడం అంటే అప్పుడు ఆయన చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారా, ఒక భరోసా కల్పిస్తున్నారా ప్రజలకు? మీరు రోజు పత్రికలో వార్తలు చదివితే గనక అసలు రాష్ట్రం ఏది స్వర్గానికి నరకానికి బెత్తెడు దూరంలో ఉందనిపిస్తుంది అనమాట. చూసేవాడికి నరకానికి బెత్తెడు దూరంలో ఉంటుంది, కనబడేవాడికి స్వర్గానికి బెత్తెడు దూరంలో కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అదేదో బార్లీ పొగాకు ఎందుకు కొంటలేదు అని సీరియస్ అయ్యారు, మొన్న మిర్చికి సీరియస్ అవుతారు, టమోటాకి సీరియస్ అవుతారు, వరికి సీరియస్ అవుతారు,